గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఇప్పుడు ఇక్కడ గత వీడియోలో కసాగు చెప్పాను. కసాగని ఏ విధంగా చేయాలో ఏ విధంగా చెప్పాను. ఈ గసాబా అంటే వాడు ఏమడిగాడు? 24, 96, 180. 26, 96, 180. ఈ మూడింటి యొక్క గసాబా ఎంత అంటాడు. ఏదో గసాబా కనుగొనండి. 24, 96, 80 యొక్క 180 యొక్క గసాబు కనుక్కోండి. ఫస్ట్ మనం ఏం చేయాలి? అసలు గసాబు అంటే రెండు సంఖ్యల సామాన్య కారణాంకాలలో మిక్కిలి పెద్దదానిని వాటి గరిష్ట సామాన్య భాజకము అంటే గరిష్ట సామాన్య భాజకం అంటే గసాబా లేదా గరిష్ట సామాన్య కారణాంకము అంటాము. 24, 96 మరియు 180 గసాబా కనుక్కోమండి. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ వీటిలో పెద్దదేది 180. ఈ 180ని చిన్నదేంది 24, 24. 24 చేత డివిజన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? 7, 24, 28, 1, 10, 12, 128. 24, 28, 2, 14, 2, 16. 24, 28, 12, 7, 14, 2, 16. 10, 8, 2, 7, 1, 6, 1. ఇక్కడ 12 వచ్చింది. ఈ 12ని ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి మరో నంబర్ పెద్ద నెంబర్ని తీసుకున్నాము. తర్వాత చిన్న నెంబర్ గసాబు కనుక్కున్నాం. స్మాల్ నెంబర్తో డివిజన్ చేసాం. డివిజన్ చేసే రిమైనింగ్ 12 వచ్చింది. ఈ 12కి ఏం చేయాలి? ఇలా వేసుకో. ఇక్కడ 96 ఉంది. ఈ 96ని ఏం చేయాలి? ఎన్ని చేయాలి? 8 టైమ్స్ 1296 పోతే 0. కాబట్టి ఇక్కడ మనకు 0 వచ్చిందా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు గసాబా ఎంత? ఏ నంబర్తో అయితే మనం 0 వచ్చేటట్టు డివిజన్ చేసామో ఆ నంబరే ఇది. ఇక్కడ ఏంది? 12. ఇప్పుడు గసాబా ఎంత అంటే 12. గసాబా = 12. కాబట్టి ఈ 12తో డివిజన్ చేసినప్పుడు 0 వచ్చింది. కాబట్టి ఈ మన గసాబా 12 అవుతుంది. ఇప్పుడు కసాబా కూడా ఒకసారి చెప్తాను. కసాబు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు? 15, 18 కసాబు అన్నాడు. 15, 18 కసాబు అంటే ఇక్కడ చూడండి. 15, ఇక్కడ 18. ఇప్పుడు 15 ఎప్పుడు కూడా స్మాల్ నెంబర్ని యూజ్ చేసుకోండి. ఎక్కువగా 3, 3, 15, 3, 18. ఇక్కడ వచ్చి 3 తీసుకుందాం. ఇక్కడ 5 పోతే కాబట్టి 3, 5 డివిజన్ చేయదు కాబట్టి 5ని 3, 6. ఇక్కడ పోతే 5, 5, 1, 5, 2. ఇక్కడ పోతే 2 చూడండి. 2, 1, 2, 1. ఈ 1 1గానే ఉంటుంది. ఇక్కడ 1 కాబట్టి 1, 1, 2, 5, 3, 3. ఇవన్నిటిని డివిజన్ చేయాలి. 3 ఇంటూ ఇక్కడ చూడండి. 3 ఇంటూ 5 ఇంటూ ఇక్కడ 2 ఇంటూ 1 ఇంటూ 1. ఈ 1, 1 కింద మిగిలిందా? కింద ఉండే 1 1 కూడా డివిజన్ చేస్తే మల్టిప్లికేషన్ చేయాలి. ఇవన్నింటినీ మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు 3, 3, 9, 9, 5, 45, 45, 90, 91, 90, 91, 90, 90. ఇప్పుడు కసాగు ఎంత? 15, 18 కసాగు అంటే 90. ఈ విధంగా రెండు సంఖ్యల లబ్ధము వాటి కసాగు గసాబాల లబ్ధానికి సమానము. రెండు సంఖ్యల యొక్క లబ్ధము వాటి కసాగు వాటి గసాబాల లబ్ధానికి సమానము.
రెండు సంఖ్యల లబ్ధం ఏమవుతుందంటే వాటి కసాబ లబ్ధానికి సమానంగా అవును. అప్పుడు నిష్పత్తి మరియు అనుపాతము. ఈ నిష్పత్తి మరియు అనుపాతము నిష్పత్తి మరియు అనుపాతం అంటే రెండు వస్తువుల పరిమాణాన్ని పోల్చడానికి ఉపయోగించే సులువైన పద్ధతిని నిష్పత్తి అంటారు. రెండు వస్తువుల పరిమాణాన్ని పోల్చడానికి ఉపయోగించేటువంటి సులువైన పద్ధతిని నిష్పత్తి అంటారు. రెండు సంఖ్యల నిష్పత్తిని కనుక్కోవడానికి మనం చేయు ప్రక్రియ భాగాహారము. రెండు సంఖ్యల నిష్పత్తిని కనుక్కోవడానికి మనం చేయు ప్రక్రియ డాష్ అని అనుకో భాగాహారము. అదేవిధంగా రెండు వస్తువుల పరిమాణం పోల్చడానికి ఉపయోగించే సరైన పద్ధతి డాష్ నిష్పత్తి. ఈ విధంగా కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా రావచ్చు. ఇప్పుడు ఏ బిలు అనే రెండు సంఖ్యలైనా నిష్పత్తి పరిమాణంలో ఏ కామా బి అనేవి రెండు సంఖ్యలు ఏ కామా బిఎల్ అనేవి రెండు సంఖ్యలు అనుకుందాం. అయితే ఏ అనుసంఖ్యను బి అనుసంఖ్యకు ఏ అనే సంఖ్యను బి అనే సంఖ్యకు బి డస్ నాట్ ఈక్వల్ టు 0, బి సున్నాకి సమానం కాని నిష్పత్తి అని ఏబీలు రెండు సంఖ్యలు ఏ అను సంఖ్యను బి అను సంఖ్యకు బి డస్ నాట్ ఈక్వల్ టు 0 ఈక్వల్ టు బి సంఖ్యకు గల నిష్పత్తి బి అను సంఖ్యకు గల నిష్పత్తి ఏ డివిజన్ బి లేదా ఏ డివిజన్ బి అన్న దీన్ని ఏమని రాస్తాం లేక ఆర్ ఏ బై బి అన్న ఏ డివిజన్ బి అన్న ఒకటే ఆ విధంగా రాసుకుంటాం అని రాయాలి. అదేవిధంగా బి నిష్పత్తిలో మొదటి పదమైన ఏను పూర్వపదము. దీన్ని ఏ బై బిలో ఇప్పుడు ఏ అనేది పూర్వపదము ఏ బై బిలో ఏ పూర్వపదము. అదేవిధంగా రెండవ పదం బిని పరపదము. ఇది వచ్చేసి పరపదము. ఇది పూర్వపదము, ఇది పరపదము. అదేవిధంగా రెండు సంఖ్యల నిష్పత్తిని కనుగొనడంలో ఆ సంఖ్యల వరుస క్రమం చాలా ముఖ్యం. రెండు సంఖ్యల నిష్పత్తిని కనుగొనడంలో ఆ సంఖ్యల వరుస క్రమం చాలా ముఖ్యం. ఒకే ప్రమాణంలో గల రెండు సదృశ రాశుల నిష్పత్తి కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఈ సంఖ్యకు ప్రమాణాలు ఉండవు. నిష్పత్తి విలువ సదృశ రాశులను తెలుపు ప్రమాణంపై ఆధారపడి ఉండదు. భాగస్వామ్యంలో పెట్టుబడుల నిష్పత్తి A:B మరియు కాలముల నిష్పత్తి A:B మరియు M:N. ఏంటివి? A:B M:N అనేది పెట్టుబడుల నిష్పత్తి. ఈ A:B పెట్టుబడుల నిష్పత్తి, ఈ M:N అనేది కాలముల నిష్పత్తి. ఇది పెట్టుబడుల నిష్పత్తి, ఈ M:N అనేది కాలముల నిష్పత్తి అయినా వారి లాభాల నిష్పత్తి అయినా M:N చూడండి. ఇది పెట్టుబడుల నిష్పత్తి, ఇది వచ్చేసి కాలాల నిష్పత్తి. అయితే లాభాల నిష్పత్తి ఎంత? లాభాల నిష్పత్తి ఎంత అంటే AM:BN. లాభాల నిష్పత్తి ఎంత అంటే AM:BN. అదేవిధంగా అనుపాతము. రెండు నిష్పత్తులు సమానమైతే అనుపాతము
అనుపాతం ఏంటంటే రెండు నిష్పత్తులు సమానమైతే ఆ రెండు నిష్పత్తులలో గల 4 రాశులు క్రమంగా అనుపాతంలో ఉన్నాయి అంటాము. అంటే అనుపాతం అంటే రెండు నిష్పత్తులు సమానమైతే ఆ రెండు నిష్పత్తులలో గల 4 రాశులు క్రమంగా అనుపాతంలో ఉన్నాయి అంటాము. అనగా అనుపాతానికి అనగా A/B C/D. A/B C/D అయితే C/D అయినా లేకపోతే అయితే అప్పుడు ఏమవుతుంది? A, B, C, D అనుపాతంలో ఉన్నాయి. అంటే A/B అనేవి C/Dకి సమానంగానైతే A/B C/D సమానమైతే ABCDలు అనుపాతంలో ఉన్నాయి అంటాము. ABCDలు అనుపాతములో ఉన్నాయి. అదేవిధంగా A/B C/D అనే అనుపాతాన్ని A/B రాసుకోవచ్చు కదా. A/B అంటే A/B C/D A/B C/D అని లేక A/B C/D లేక A/B therefore C/D అని కూడా రాస్తాము. A/B therefore C/D అని కూడా రాస్తాము. అంటే ఈ సింబల్ని దీన్ని ఈజ్ యాజ్ అంటాం. ఈజ్ యాజ్ దీనివల్ల ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 4 విధంగా పైన 2 చుక్కలు కింద 2 చుక్కలు దీన్ని ఈజ్ యాజ్ అంటాము. ఈజ్ యాజ్ దాన్ని ఈజ్ యాజ్ అనుపాతం సింబల్ ఇది. పైన 2 చుక్కలు కింద 2 చుక్కలు ఉంటే అనుపాతం సింబల్. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.